హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టేల్స్ బై ఐరావత్. మీరందరూ ఎలా ఉన్నారు? అందరూ మన ఛానల్లో దశావతారంలో రెండవ అవతారం అయిన కూర్మావతారం ఎపిసోడ్స్ అన్ని చూసారా? నచ్చాయా? చూడకపోతే వెంటనే చూసేయండి, మీకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు మనం దశావతారాల్లో మూడవ అవతారమైన ఆదివరాహపు అవతారం గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఆదివరాహపు అవతారం. పురాణాల ప్రకారం విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం ఆయన ఎన్నో అవతారాలు స్వీకరించారు. అలా ధరించిన అవతారాల్లో మూడవ అవతారమైన ఆదివరాహపు అవతారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని స్వీకరించారు. వరాహం అంటే పంది. అవును, లోకరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు పంది రూపంలో కూడా వచ్చారు. ఎలా అంటే, ఒకప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. వైకుంఠంలో జయ విజయ అని శ్రీ మహావిష్ణువుకి ఇద్దరు ద్వారపాలకులు ఉండేవాళ్ళు. వాళ్ళు లోపలికి ఎవరిని వెళ్లకుండా కాపు కాస్తుంటారు. శ్రీ మహావిష్ణువు ఏకాంతవాసాన్ని రక్షించే వాళ్ళ మేమే, మా అనుమతి ఉంటే తప్ప విష్ణు దర్శనం ఎవ్వరికీ అవ్వదు అని వాళ్ళు అహంకరించారు. ఇలా ఉండగా ఒకరోజు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకి కలహానికి లోనయ్యారు. దాంపత్యం అన్నాక చిన్న కోపమైనా రాకపోతే అది పండదు. అలా లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో గొడవపడి అలిగి ఏకాంతవాసం నుంచి బయటికి వచ్చింది. వెంటనే ఈ పాటికి తాను కనపడలేదని బెంగ పెట్టుకొని ఉంటారనుకొని చాలాసేపు అయింది అని చూసి లక్ష్మీదేవికే విష్ణుమూర్తి మీద బెంగ కలిగి తిరిగి లోపలికి వెళ్ళిపోవాలి అనుకుంది. ఆమె లోపలికి వెళ్ళబోతుంటే జయా విజయులు, బయటికి రావటం మీ ఇష్టం, కానీ లోపలికి వెళ్ళటానికి మా అనుమతి ఉండాలి అన్నారు. నేను లోపలికి, ఆయన దగ్గరికి వెళ్ళటానికి మీ అనుమతి ఎందుకు అని అడిగింది. స్వామి విశ్రాంతి తీసుకుంటుండగా మీరు లోపలికి వెళ్ళి గొడవ చేసి కోపంగా బయటకొచ్చారు. మళ్ళీ వెళ్ళి ఆయన శాంతి భంగం చేస్తే బాగుండదు, వీలు కాదు అన్నారు జయ విజయులు. అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి ఆమె మీ లక్ష్మి మరియు కీర్తి తొలగిపోవుగాక అన్నది. ఇలా అమ్మవారి శాపం ఫలించాలంటే దానికి ఒక కారణం కావాలి. ఆ కారణం రానే వచ్చింది. ఆ కారణం ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ టేల్స్ బై ఐరావత్. బాయ్ పిల్లలు, టేక్ కేర్.